అయితే ఈరోజు మాస్టర్స్ బ్యాచిలర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒక ఫంక్షన్కి వెళ్తే ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా వీళ్ళందరూ హాస్టల్లో ఫుడ్ చూస్తారు. ఫుడ్ చూసి దాన్ని చూసినప్పటినే ఇలా 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 మెలికలు తిరుగుతారు. మెలికలు తిరిగి అరే ఇప్పుడు దీన్ని తినాలా అంటారు. ఒకడు ఏముందిరా పోయి తిందామని అంటారు. ఇంకోడు కర్రీలు ఉంటే బాగుండని అంటారు. ఇంకోడు కడుపు నిండితే చాలా అంటారు. ఇలా డిఫరెంట్ యాంగిల్స్లలో ఉంటారు. ఒక్కడు ఉంటాడు, అరే మామ పక్కన ఫంక్షన్ జరుగుతుందంట పోదాం రా అంటాడు. అయిపోయి వీళ్ళకు ఈ అన్నం మీద నాశ అంతా పక్కకు పోయి ఆ ఫంక్షన్ పైన పోతుంది. ఈ సరేరా ఫంక్షన్ పోదాం, సరే ఏమంటారు, ఓకే ఫంక్షన్ పోదాం. ఇప్పుడు ఫంక్షన్ పోతాడు. ఫంక్షన్ పోయి చూస్తారు, అరే భలే ఉందిరా ఫ్లెక్సీ, బాగుంది. అరే నువ్వు వచ్చిన పని ఏంది, నువ్వు ఏం చేస్తున్నావు రా బాయ్ అని అన్నాడు. అవునరా ఏ కరెక్ట్ అన్నా, సరే తిన్నిక లోపలికి పోతాడు. చూస్తారు, అక్కడ ఉన్నాయి భోజనం, వెళ్దాం. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ మామ ఉంటాడు. ఎవరి మామ? వీళ్ళు కూర్చో వాళ్ళ మామ ఉంటాడు. ఆ ప్లేట్లో అలా చూస్తూ ఉంటాడు. వీళ్ళు ఆడేంటారా అలా చూస్తున్నాడు అట్లని అంటారు. ఈ పక్కన వాడు ఏం చేస్తాడు, సైట్ కొడుతున్నాడు ఏమో అని. అరే ప్లేట్లకి సైట్ కొట్టాడు ఇంద్ర అవి నాకు అర్థం కాదు. ఆ ప్లేట్లకి ఎవరైనా సైట్ కొడతారు వదిలే, ఇంకా ప్లేట్లకి సైడ్ కొట్టినా కొంచెం నాయన అయింది. దాన్ని చూస్తూనే ఉన్నాడు. ఒక ఆయన వచ్చింది, ప్లేట్ తీసుకుని ఎవరి తరఫున ఆయన అన్నాడు. అంటే ఆయన పెళ్లి కూతురు తాలూకా అన్నాడు. నేను ఎవరో తెలుసా అన్నాడు. తెలుసు అన్నాడు. ఎవరో అంటే ఇట్లా ఫలానా అని చెప్పేసి చెప్పిండు. ఆయన ఓకే ప్లేట్ ఇచ్చేసి చెప్పిండు. ఇప్పుడు మేమేం చెప్పాలి? ఆయన చెప్పిండు, ప్లేట్ ఇచ్చిండో తీసుకొని పోయిండు. ఇప్పుడు మేమేం చెప్పాలి అన్నది మా డౌట్. ఆ డౌట్తో పోయినాం. ప్లేట్ అన్నాడు. ఎవరి తరపున అన్నాడు. పెళ్ళి కొడుకు తరపున అంకుల్ అని చెప్తే అట్లా నా బాబు అన్నాడు. అవును అంకుల్ అన్నాడు. ఫోన్ వచ్చింది, మా అదృష్టమా. ఇక తొందర ప్లేట్ తీసుకొని పోయినాం. పోతే ఆడ చికెన్ కబాబులు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజ్ నాన్ వెజ్ ఇవేవి, అన్నం పప్పు. హాస్టల్లో ఎంత అయిపోయింది కదా, ఈ పప్పు అన్నానికి మళ్ళీ ఇంత పెద్ద ఫంక్షన్ ఒకటి అనేది మా ఫీల్. పెట్టేటోని ఫీల్, నేను ఇంత పెద్ద ఫంక్షన్ చేస్తాను. తినేటోని ఫీల్, ఏమిరా ఇంత పెద్ద ఫంక్షన్కి వచ్చినాము మంచిగా పప్పు అన్నం పెట్టి, మా ఫీలింగ్. మరి డైలీ తినేదే కదరా పోయి తినేసుకోవాలి. సరే అన్న, పప్పు అన్నం సాంబార్ ఎక్స్ట్రా చట్నీ కూడా పెట్టిరు పక్కన వేసుకున్నాం. అలా వేసుకుని అన్నీ తిన్నాం. ఎండింగ్లో పాపడాలు. ఇప్పుడు పాపడాల దగ్గర పెళ్ళి కొడుకు వాళ్ళ నాయన ఉన్నాడు. పెళ్ళి కొడుకు వాళ్ళ నాయన ఉంటే పోయినాం. పాపడ పెట్టుకుంటుంటే ఎవరు బాబు మీరు అన్నాడు. ఆయన దగ్గర ఒక వాకి టాకీ ఉంది, చూసినాం. ఇప్పుడు ఏం చెప్పాలి అర్థం కాకి. సరే పెళ్ళి కొడుకుని తరపున అని చెప్పి, పెళ్ళి కొడుకు తరపున అంటే నేనెవరో మీకు తెలుసా? తెలియదు అంకుల్, నేను పెళ్ళి కొడుకు వాళ్ళ ఆయన. ఇప్పుడు ఏంటి మన పరిస్థితి? ఇప్పుడు ఏంటి మన పరిస్థితి? మా ఫీలింగ్, ఆయన ఫీలింగ్. వీళ్ళు నిజంగానే నా కొడుకు తరపున వాళ్ళ, మా తరపున వాళ్ళ అయితే ఎవరి బంధువులు,
సింక్ అవ్వట్లేదు. మరి ఏంటి ఇప్పుడు తెలియదు. ఆలోచించి ఒక ఐడియా ఇచ్చాను. అంకుల్, నేను మీ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ని, ఇక్కడ ఉన్నాను, పక్క స్టేట్లో ఉంటా, మ్యారేజ్ అంటే వచ్చిన. ఇదేదో ఐడియా బాగుంది, కాన్సెప్ట్ కూడా మంచిగా. ఏ స్టేట్ అన్నాడు. మాది ఏపీ అంకుల్ అన్న. ఏపీ అంటే ఏపీలో ఎక్కడ బాబు అన్నారు. ఏదో మా బాబాయ్ వాళ్ళు కర్నూలు అని చెప్పి అట్లా అన్న. సరే అని చెప్పి నేను పాపడ పెట్టుకొని పక్కకు వచ్చి మా ఫ్రెండ్స్ పోయి పాపడ పెట్టుకుంటుంటే వాళ్ళని కూడా సేమ్ క్వశ్చన్ అడిగితే వీళ్ళు, నేను మీ అబ్బాయి క్లాస్మేట్స్ అని చెప్పి ఇప్పుడు వచ్చింది అసలైన. మా అబ్బాయి ఏ స్కూల్లో చదివిండు చెప్పు. జెడ్పిహెచ్ఎస్ గవర్నమెంట్ హై స్కూల్ అనుకో. వా క్లాస్ సూపర్ అయిపోయింది. తెలుసా, మనకేం తెలుసు. ఇంత పెద్ద ఫంక్షన్ పెట్టిండు, ఇందులో పొప్పన్నం పెట్టిండు. ఎవడంటాడు? గవర్నమెంట్ ఆఫీస్. కరెక్టే అంటే గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ బడికి పంపిస్తారు అన్నది నా ఆలోచన. సింక్ పెట్టుకొని వచ్చి తినేసినాం. ఇప్పుడు బయటికి వెళ్ళాలి. ఎట్లా పోయేది బయటికి? ఆడ గేట్ దగ్గర 3 బౌన్సర్లు ఉన్నారు. ఒకడు ఇలా ఉన్నాడు. దొరికామంటే ఇలా నడిపేసి ముద్ద కట్టేసి పాడేస్తట్టుంటారు. మరి ఇప్పుడు ఎలా బయటకి వెళ్ళాలి? ఖుషి ఎలా ఆలోచించిన. అరే మనందరం కలిసి పారిపోతాం. ఏడికి పాడిపోతావు? ఆడ కంచె కట్టి, కంచె అంటే గొలుసు చైన్ వేసేసి. ఇప్పుడు ఎందుకు వేసేసి తెలుసుకోవాలి. పోయి పక్కన అంకుల్ ఆడ చైన్ ఎందుకు పెట్టిరు? తెలియదు బాబు నాకు. సరే అంకుల్. పోతుంటే బాబు ఇట్రా అన్నాడు. అంకుల్ చెప్పండి. ఏం చదువుకున్నావు? నేను ఏపీ యూనివర్సిటీలో స్టూడెంట్. సరే, ఏం చదువుతున్నావు? ఇంజనీరింగ్ చేస్తున్నాను. ఈ ఫోన్లో వీడియో రావట్లేదు చూడు. ఎందుకు వస్తుంది అది? ఆడ అంత క్లియర్గా పడ్డది 100% డాటా యూజ్డ్ అని. ఎందుకు వస్తుంది అది? నాకు అర్థం కాదు. అంకుల్ ఇది రాదు అంకుల్, డాటా అయిపోయింది. ఇంజనీరింగ్ చదివాం, డాటా అయిపోతే కాదని తెలియదు. ఇదో బొక్క నాకు వచ్చినందుకు. అరే నేను ఏదో తిండికి వస్తే నన్ను అడిగి, నేను ఏ కాలేజు అవన్నీ అడిగి నేను చెప్పాలి. డాటా నీకు రాదా? నేను ఎందుకు వేసారా? నా ఫోనా, నా కథనా? నువ్వేమన్నా నా పక్కన, నా చుట్టాను, నా మామవా, నా అల్లువా, నా బాగుంది టీవీ. అడిగింది పైసలు కూడా నాకు చేస్తా. పైసలు లేవు అన్న. ఇట్స్ ఎ సిచ్యువేషన్ డిమాండ్స్ మనీ. సరే అని చెప్పేసి పైసలు తెస్తాను పోయినట్టే రాలే. ఆ బౌన్సర్లను ఎట్లాగో ఇలా మేనేజ్ చేసి బయటికి వెళ్తున్న టైంకి 1 సెకండ్ బౌన్సర్ అంటే ఏమైంది మరి? ఇగో అప్పుడు నా సరే మనం పిలుస్తున్నాం.
అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ లోపలికి పోవాలి. లోపలికి పోతే వస్తున్నారనో దిగిపోతుంది. ఇప్పుడు పోతే ఈ నేను నలిపేసి వాడేస్తాను మళ్ళీ. ఏంటి ఇప్పుడు ఆలోచించండి. ఇంకేముంది, పరుగుడే, రన్నింగ్ రేస్. ఎలాగో మనం రన్నింగ్లో 200 మీటర్స్ టాపర్ అయ్యాయి. పక్కనే ఉంది హాస్టల్. 1 2 3 లెట్స్ గో. ఫ్లాష్ బూమ్.